సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పేది గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్గా చేయండి. ఏప్రిల్ 15 నుంచి 21, 2026 వృషరాశి వారికి వారం ఒక గుప్త అవకాశం అని కూడా చెప్పచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పేలా ఉంటుంది, కానీ ఒక తప్పుడు నిర్ణయం మీ చేతిలో ఉన్న అదృష్టాన్ని దూరం చేస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఈ వారం వృషభ రాశి వారికి శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఆకర్షణ, అదృష్టం పెరుగుతుంది. బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల కమ్యూనికేషన్ ద్వారా లాభాలు వస్తాయి. శని ప్రభావం వల్ల కాస్త ఆలస్యం, ఒత్తిడి పెంచే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఇది స్థిరత్వం వచ్చే సమయం చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి పదోన్నతి సూచనలు. ఒక్కొక్కసారి నా చేయి దారిపోతుందేమో అని ఒక భయపడక్కర్లేదు, ఉండండి, స్టేబుల్గా ఉండండి, అన్నీ సెట్ అయిపోతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు, ఐటీ రంగంలో ఉన్న వారికి టీమ్ లీడ్ చేసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మీపై ఉన్న నమ్మకం ఈ వారం పరీక్షింపబడుతుంది. వ్యాపారస్తులకి స్టడీ ఇన్కమ్ వస్తుంది. కొత్త పార్ట్నర్షిప్లకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్లో కొనుగోలు, అమ్మకాలు మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఈ వారం తీసుకున్న ఫైనాన్షియల్ డిస్టెన్సెస్ కూడా దీర్ఘకాల లాభాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్న వారికి మద్దతు పెరుగుతుంది. ప్రజాక్షేత్రంలో విలువ పెరుగుతుంది. మీ మాట ప్రజల్లో ప్రభావం చూపుతుంది, కానీ అహంకారం పెరిగితే సమస్యలు వస్తాయి, జాగ్రత్త. కుటుంబంలో సంతోషమైనటువంటి వాతావరణం వస్తుంది. పెళ్లి సంబంధాలు అవకాశాలు ఉన్నాయి. నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం కూడా అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలు, సీమంతం లాంటిది లేదా గృహప్రవేశాది కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నాయి. జీవిత భాగస్వామితో ప్రయాణాలు, విలాసయాత్ర, ఆధ్యాత్మిక యాత్ర వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రేమ బంధాలు మీకు శక్తిగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్స్లోకి తీసుకుంటే మినిమం గెయిన్స్ అని కూడా చెప్పచ్చు. లాంగ్ టర్మ్ పెట్టుబడులకి ఇది మంచి సమయం, ఎందుకంటే మార్కెట్ కరెక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 2-3 ఏళ్ళ తర్వాత మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రిస్క్ తీసుకుంటే ముందు అనలైజ్ చేయాలి బాగా. విద్యార్థులకి మంచి కాన్సన్ట్రేషన్ పెరిగే సమయం ఇది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ ఛాన్సెస్ జరుగుతున్నాయి. సివిల్స్ అలాంటి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకందరికీ కూడా ఇది మంచి సమయం కూడా చెప్పచ్చు. విదేశీ అవకాశాలు కన్ఫర్మ్ అయ్యే దశలో ఉంటుంది. అతి త్వరలో కొత్త శుభవార్త వింటారు మీరు. ఆరోగ్యం అంటే క్యాంపస్ సెలక్షన్స్ కూడా అయ్యే అవకాశం ఉన్నాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ బరువు, అలసట వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటిది కొంచెం చేయండి, చాలా మంచిది. యోగా, నడక ఇవన్నీ కూడా మంచిదని చెప్పచ్చు. శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి, లేదా దేవి సప్తసతి పారాయణం చేయండి. ఓం శుక్రాయ నమః అని చెప్పి 108 సార్లు ప్రార్థన చేయండి. కనకదార స్తోత్రం చేయండి. పాలు, తెల్లని వస్త్రాలు దానం ఇవ్వండి. ఈ వారమంతా కూడా మీరు వృషభ రాశి వారు పరిహారం మీకు ఆర్థిక స్థిరత్వం, శాంతినిస్తుంది. వృషభ రాశి వారు డబ్బు వస్తుందా, అదృష్టం మీ వైపు ఉందా అనేది మీరు చేసే ప్రయత్నం ద్వారా వస్తుంది. అతి శక్తివంతం. మీకు ఇంకా ఫలితాలు బాగా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగ అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాళి మాల ఉంటుంది. దీన్ని ధరించండి, అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు, మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. డైరెక్ట్గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సప్ చేసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయవస్తు.